అధికారం కోల్పోయాక జగన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతుందా? కూటమి ప్రభుత్వాన్ని జగన్ తక్కువగా అంచనా వేశారా? పార్టీ పరపతిని పెంచేందుకు జగన్ తీసుకోబోయే నిర్ణయం ఏంటి? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తుంది. ఓవైపు జగన్, మరోవైపు పార్టీ నాయకులు ఎన్ని జాకీలు వేసినా ప్రయోజనం లేకుండా పోతుంది. ఇదే ప్రస్తుతం వైసీపీ క్యాడర్లో గట్టిగా వినిపిస్తున్న మాట. కుట్ర రాజకీయాలు, శవ రాజకీయాలు, సెంటిమెంట్ పాలిటిక్స్ చేయడంలో జగన్ రెడ్డి బాగా ఆరితేరిన నాయకుడు అనేది లోకమంతా అనుకునే విషయం. అయితే అధికారం కోల్పోయాక జగన్ రెడ్డిలో మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు అనేది కూడా జగమెరిగిన సత్యం. తనను నమ్ముకున్న నాయకులు, తాను నమ్ముకున్న నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వదిలేసి వెళ్లిపోవడం, అందులో చాలా మంది కూటమి పార్టీల్లో చేరిపోవడంతో జగన్ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ రెడ్డి తర్వాత తానే అనే స్థాయిలో అధికారం చెలాయించిన విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు ప్రస్తుతం జగన్ వెంట లేరు. ఒకప్పుడు ఒకే ఇంటి మనుషుల్లా కలిసిమెలిసి ఉన్న ఇద్దరూ ఇప్పుడు బద్ధ శత్రువుల్లా మారిపోయారు. గత 5 ఏళ్లలో తాను చేసిన తప్పులను విజయసాయి రెడ్డి ఎక్కడ బయట పెడతాడో అనే భయం ప్రస్తుతం వైఎస్ జగన్ ని గట్టిగానే వెంటాడుతుందట. అందుకే ఛాన్స్ దొరికినప్పుడల్లా విజయసాయి రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నమ్మక ద్రోహం చేశారని, వెన్నుపోటు పొడిచారని కార్నర్ చేస్తున్నారు. బదులుగా సాయి రెడ్డి కూడా మరింత ఘాటుగానే స్పందిస్తున్నారు. అవసరమైతే జగన్ రెడ్డికి సంబంధించిన మరిన్ని లీకులు కూడా ప్రభుత్వానికి ఇస్తాను అని చెప్పుకొచ్చాడు. ఒక్క విజయసాయి రెడ్డి మాత్రమే కాదు, గతంలో జగన్ రెడ్డికి చాలా సన్నిహితంగా మెలిగిన నాయకులంతా ఇప్పుడు దూరంగా వెళ్లిపోయారు. సొంత తల్లి, చెల్లెలు కూడా జగన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. ఇక సినిమా రంగానికి చెందిన పోసాని ఒక్కసారి కటకటాల్లోకి పంపించడంతోనే సైలెంట్ అయిపోయారు. రోజా కూడా మళ్లీ టీవీ షోలతో బిజీ అయిపోతున్నారు. మరోవైపు అధికార ప్రతినిధి పోస్ట్ కట్టబెట్టినా సరే శ్యామల వైసీపీ కోరుకున్న స్థాయిలో రాజకీయం చేయలేకపోతున్నారు. ఎన్నికల సమయంలోనే కమేడియన్ ఆలీ పార్టీని వదిలేశారు. ప్రస్తుతం వైసీపీ జోరును పెంచే బ్రాండ్ అంబాసిడర్లు కరువైపోయారు. దూకుడుగా రాజకీయం చేసే మాస్ లీడర్లు కరువైపోయారు. గత 5 ఏళ్లలో ప్రజాధనంతో జీతాలు తీసుకుని వైసీపీకి సలహాదారులుగా పనిచేసిన పెద్ద మనుషులు కూడా ఇప్పుడు కనిపించకుండా పోయారు. ఇక్కడ మరో పెద్ద విషయం ఏంటంటే జగన్ రెడ్డి ఫోన్ చేసినా వాళ్లు అందుబాటులోకి రావడం లేదట. నిజానికి ఎక్కడైనా సరే అధికారంలో ఉన్న పార్టీల కంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకే ప్రజల్లో పరపతిని పెంచుకునేందుకు బలమైన అవకాశాలు దొరుకుతాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ రివర్స్ అవుతోంది. కూటమి పార్టీలన్నీ వైసీపీకి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా పనిచేస్తున్నాయి. ఓవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు, మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రజలు మెచ్చుకునే ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. అందుకే జగన్ రెడ్డితో పాటు వైసీపీ క్యాడర్ ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతను కూడగట్టలేకపోతున్నారు. ఆశించిన స్థాయిలో ప్రజల్లో స్పందన కరువవడంతో నిరసనలు, ధర్నా కార్యక్రమాలను సైతం వాయిదా వేసుకునే పరిస్థితి దాపురించింది. జగన్ రెడ్డి ఎన్ని ఎత్తులు వేసినా వాటన్నింటినీ కూటమి లీడర్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. అందుకే వైసీపీ అధినేత తప్పనిసరి పరిస్థితుల్లో ఇక తన చివరి అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నట్టుగా పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా ప్రచారం జరుగుతోంది. జగన్ రెడ్డి తన అరెస్టునే ఆయుధంగా మార్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం తనని ఎంత త్వరగా అరెస్టు చేస్తే అంత త్వరగా పార్టీకి మైలేజ్ పెరుగుతుందని జగన్ భావిస్తున్నారట. తన అరెస్టుతోనే వైసీపీకి మళ్లీ కొత్త ఊపిరులు ఊదాలని చూస్తున్నారట. కానీ కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టు వైసీపీ పతనానికి కూడా 100 కారణాలున్నాయి.
జగన్ జైలుకెళ్తే కలిసొస్తుంది అనుకోవడానికి ప్రస్తుతం 2019 నాటి పరిస్థితులు లేవు. గత 5 ఏళ్ల జగన్ పరిపాలనతో విసిగి వేసారిపోయిన ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పై ఏ స్థాయిలో అసంతృప్తితో ఉన్నారో ఎన్నికల ఫలితాలతోనే తేలిపోయింది. పైగా జగన్ మళ్లీ వస్తే కక్ష రాజకీయాలకు తెర లేపుతారని జనం గట్టిగా నమ్ముతున్నారు. అందుకే చివరి అస్త్రాన్ని ప్రయోగించినా సరే జగన్ రెడ్డి గట్టెక్కడం కష్టమే అనే వాదన బలంగా వినిపిస్తోంది.